హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రేమ నువ్వే పార్ట్ 69. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. పూజని కిడ్నాప్ చేసింది ఎవరో తెలియదు. రౌడీ షీటర్ శంకర్ ఎటు వెళ్లాడో తెలియదు. హాస్పిటల్లో నకిలీ మందుల డిస్ట్రిబ్యూట్ చేసే డీలర్ ని అరెస్టు చేశారని తెలిసింది. తన పేరు ఎప్పుడు బయటపడుతుందో. దానికి తోడు విజయవాడలో ఉన్న హాస్పిటల్ స్కామ్ అంటూ రిపోర్టర్ అన్ని ఎంక్వైరీ చేస్తున్నట్టు ముందు జాగ్రత్తగా ఉండమని తనకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇవన్నీ సరిపోవు అన్నట్లు రాబర్ట్ అమెరికా నుంచి దిగాడు. వాడికి 8 కోట్లు ఇవ్వాలి. ఇక హీటెక్కిపోతుంది బ్రెయిన్ అని టెన్షన్ తో ఆలోచిస్తున్న సాకేత్ కి సింధు గుర్తుకు వచ్చింది. వెంటనే ఒక 10 కోట్లు తన దగ్గర తీసుకుంటే రాబర్ట్ ని ఇక్కడి నుంచి పంపించవచ్చు. వాడు వెళ్ళిపోయాక డీలర్ అలాగే విజయవాడ స్కామ్ పోలీసులకు రిపోర్ట్లకు తగినంత మామూలు ఇచ్చేస్తే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. ప్రస్తుతానికైతే సింధుకైతే కాల్ చేసి డబ్బు అడుగుతాను అనుకుంటూ సింధుకు కాల్ చేశాడు సాకేత్. సింధు కాల్ తీయగానే తనని 10 కోట్లు అడుగుతాడు సాకేత్. 10 కోట్ల అనుకుంటూ ఎందుకు ఇవ్వాలి? నీ మామ ఉన్నాడుగా కోటేశ్వరుడు, అతన్ని అడుగు. అయినా ఆ రాక్షసి వెళ్ళి వచ్చిందంట కదా, దాన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అన్నావు, ఆ విషయం ఏమైంది అని అడిగింది సింధు. అవ్వడానికేముంది, అది దొరికితే కదా దాన్ని పెళ్లి చేసుకోవడానికి. అప్పుడు నేనే 10 మందికి పడేసేవాణ్ణి. ఇలా ఎవరి దగ్గర డబ్బు అడగాల్సిన అవసరం కూడా నాకు ఉండేది కాదు అన్నాడు సాకేత్. వాట్, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఇంట్లో ఉన్నది షాక్ అయిపోతుంది సింధు. ఇప్పుడు ఇంట్లో ఉన్నది డూప్లికేట్ వెన్నెల అని సాకేత్ అనగానే, వాట్, పిచ్చి దానిలా కనిపిస్తున్నానా నీకు? డబ్బు కోసం అబద్ధాలు ఆడుతున్నావు అంది సింధు. అబద్ధం కాదు, నిజం. వెన్నెల నాతో పెళ్లికి ఒప్పుకోవడానికి ఎవరినైతే అడ్డు పెట్టుకున్నానో తనని ఇప్పుడు ఇంట్లో కూడా వెన్నెలలా వాడుకుంటున్నాను. నీకు చెప్పినా అర్థం కాదు. చాలా స్టోరీ జరిగింది, ఇప్పుడు చెప్పే ఓపిక కూడా లేదు. డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని అడిగాడు సాకేత్. నాకు నువ్వు చెప్పింది ఏమీ అర్థం కాలేదు, ఒక్కసారి క్లియర్ చేస్తావా అంది సింధు కన్ఫ్యూజ్ అవుతూ. ఓకే, చెప్తాను విను. వెన్నెలని పెళ్లికి ఒప్పించడానికి ఏ వీడియో అయితే అడ్డం పెట్టుకుని ఒప్పించానో ఆ వీడియో తీసిన వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, ఆ డబ్బు సంపాదించడం కోసం ఒక రౌడీ షీటర్ ని పట్టుకుని కిడ్నాపర్లలా వేషం వేయించి అది దొరికినట్లు నాటకం ఆడి ప్రకాష్ అంకుల్ దగ్గర 10 కోట్లు వసూలు చేసిన నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ డబ్బుతో రౌడీ షీటర్ పారిపోయాడు. అందుకే నీ దగ్గర డబ్బు అడుగుతున్నా, ప్లీజ్ కొంచెం డబ్బు సర్దు. ఇప్పటి వరకు ఆడిన నాటకం మొత్తం బయటపడితే అసలుకే ఎసరు వస్తుంది అన్నాడు సాకేత్ తన గోడు చెప్పుకుంటూ. వెయిట్, నాకు ఇంకా అర్థం కాలేదు. ఇంట్లో ఉన్నది వెన్నెల కాదా, తనలా ఉన్న మరో అమ్మాయా? అంటే ఆ రోజు అమెరికాలో ఫామ్ హౌస్ లో జరిగింది ఈ అమ్మాయితోనేనా అని అడిగింది సింధు. ఎస్, ఈ అమ్మాయి ముంతాజ్, క్లబ్ డాన్సర్ అండ్ కాల్ గర్ల్ అని సాకేత్ అనగానే, నీకేమైనా పిచ్చా సాకేత్, ఎందుకు ఇలా చేశావు? ఈ విషయం బయటికి తెలిస్తే ఎంత గొడవ జరుగుతుందో తెలుసా? అదే పూజతోనే ఆ వీడియో తీసి ఉంటే బాగుండేది. అది ఎప్పుడు నీ కాలి చెప్పుగా పడి ఉండేది కదా అని సింధు మాట పూర్తి కాకముందే, షటప్, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? డబ్బు కోసం ఏదైనా చేస్తాననుకుంటున్నావా? వెన్నెల నా కాబోయే భార్య, ఆమెతో అడ్డమైన వీడియోలు తీయాలా? వేరే వాడు తనతో ఎంజాయ్ చేశాక నేను తనని పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి ఉండాలా? డబ్బు కోసం ఎంగిలి కూడు తినాలా? నాకు డబ్బు ఆస్తి ముఖ్యమై ఉండొచ్చు, కానీ ఒక్క క్యారెక్టర్ లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా అని కోపంగా అరిచాడు సాకేత్. అవ్వా బువ్వ కావాలి అంటే కుదరదు సాకేత్. ఏదో ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి అని సింధు అనగానే, కుదరాలి సింధు, నా విషయంలో అన్ని కుదరాలి. నేను ప్లాన్ చేశాను అంటే అది జరిగి తీరాలి. ఎన్నో ఏళ్లుగా ఈ ప్లాన్ పైనే ఉన్నాను. ఇష్టం లేని బైపీసీ తీసుకొని డాక్టర్నయ్యాను. ఎందుకు? ఆస్తి కోసం.
నా ఫ్యామిలీ మొత్తం అమెరికాలో ఉంటే నేను ఇండియాలో పడి చచ్చాను. ఎందుకు? ఆస్తి కోసం. ఫ్యూచర్ లో ప్రకాష్ జీవితంలోకి ఇక వెన్నెల రాదు. అతని ఆస్తి, అతని స్టేటస్, అతని హాస్పిటల్స్ అన్ని నాకే సొంతం అన్న తరుణంలో ఇలా వెన్నెల వచ్చి పడింది. ఫస్ట్ తనని చంపేద్దాం అనుకున్నా. బట్ ఎప్పుడైతే తనని చూశానో అప్పుడే తనని, తన అందాన్ని సొంతం చేసుకోవాలని డిసైడ్ అయ్యి నా ప్లాన్ మార్చి దానికి బతుకు ఇచ్చాను. అయినా ఇదంతా ఎందుకు? ఇప్పుడు 10 కోట్లు ఇస్తున్నావా లేదా అని అడిగాడు అసహనంగా సాకేత్. ఆలోచిస్తున్నా. నీ మాటలకి నా మైండ్ బ్లాక్ అయిపోయింది అంది హ్యాపీగా సింధు. థ్యాంక్ యూ. వెన్నెల దొరకగానే పెళ్లి చేసుకొని నీకు 10 కోట్లు ఏంటి అడిగినంత ఇస్తా. ఇప్పుడు మాత్రం నాకు అని సాకేత్ అన్నాడో లేదు మధ్యలోనే అందుకుంటూ సింధు, ఆ మాత్రం ఆస్తి నా దగ్గర లేదు అనుకుంటున్నావా? ఆ పూజని పెళ్లి చేసుకుంటాను అంటున్నావు కదా. ముందుగా నీకు మ్యారేజ్ గిఫ్ట్ నా వైపు నుంచి 10 కోట్లు ఇస్తున్నా. ఒక్కసారి అది నీ జీవితంలోకి వచ్చాక వీర్ నన్ను పెళ్లి చేసుకుంటాడు. నీతో దాని పెళ్లి నాకు ప్లస్ పాయింటే. సో మార్నింగ్ వచ్చి డబ్బు కలెక్ట్ చేసుకో. వీలైనంత త్వరగా దాన్ని వెతుకు. వెంటనే అమెరికా తీసుకెళ్ళు. అర్థమైందా అంటూ కాల్ కట్ చేసింది సింధు. అమ్మయ్య, మొత్తానికి డబ్బు అరేంజ్మెంట్ అయిపోయింది. రాబర్ట్ ని వెళ్లి కలిసి వాడికి టైమింగ్ చెప్పి హాస్పిటల్ నుంచి పంపేయాలి. ఆ తర్వాత ఇక రౌడీ షీటర్ కోసం కనుక్కోవాలి. అలాగే వెన్నెల కోసం కూడా కనుక్కోవాలి. ఇంట్లో ఈ ముంతాజ్ ఏం చేస్తుందో దీన్ని కలవాలి. పొద్దుటి నుంచి ఒకటే ఫోన్స్. మళ్ళీ ఏం రోగం వచ్చిందో దానికి అనుకుంటూ హాస్పిటల్ కి బయలుదేరాడు సాకేత్ రాబర్ట్ ని కలవడానికి. కిడ్నాప్ అయిన పూజ తిరిగి వచ్చిందని తెలుసుకొని ఎలాగో పెళ్లి చేసుకోవడానికి అమెరికా వెళ్ళిపోతుంది కదా అని సింధుతో రానా పెళ్లి గురించి మాట్లాడడానికి మరొకసారి రమణమ్మ ఇంటికి వచ్చింది విద్యాదేవి. అప్పటికే మిసెస్ శర్మ వచ్చి బట్టల షాపింగ్ కి వెళ్దాం అంటుంది. పెళ్లి హైదరాబాద్ లో అనేసరికి సువర్ణ కూడా ఉత్సాహంగా పూజను రెడీ చేస్తుంది. కానీ ముంతాజ్ కి మాత్రం చాలా చిరాకుగా ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయట్లేదు వీడు అని సాకేత్ ని తిట్టుకుంటూ వస్తున్న అమ్మా అంటుంది మెల్లిగా. నీ కోడలు రెడీ అవ్వడానికి గంటలు పట్టిస్తుంది. ఎలా ఎగుతావో ఏంటో అంటుంది సువర్ణ తన ఫ్రెండ్ అయిన మిసెస్ శర్మతో. ఇట్స్ ఓకే, నేను కూడా గంటలు గంటలు రెడీ అవుతాను సువర్ణ అంటుంది నవ్వుతూ. సుమతి, అరుణ తనకు టీ కాఫీలు అంటూ మర్యాద చేస్తారు. అలాగే విద్యాదేవికి కూడా. అప్పుడే వచ్చిన రానా అమ్మమ్మ ఎప్పుడొచ్చావు, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. పూజ మిస్ అయినప్పటి నుంచి అమ్మమ్మను పట్టించుకోవడమే మానేశాడు అని ఫీల్ అవుతూ రానా, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నిన్ను చూడాలనిపించి వచ్చాను. బాగా బిజీ అయిపోయావంట, రాత్రిళ్ళు కూడా ఆఫీస్లోనే ఉంటున్నావంట అంటుంది విద్యాదేవి. అవునమ్మమ్మ, కొత్త ప్రాజెక్టు పని మీద నైట్ కూడా అక్కడే ఉండాల్సి వస్తుంది అంటూ అరుణను చూసి నవ్వి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు రానా. ముంతాజ్ ని పట్టుకుని మిసెస్ శర్మ, సువర్ణ షాపింగ్ కి వెళ్తారు. ముంతాజ్ ని గుర్తుపట్టిన విద్యాదేవి పూజకి త్వరలో పెళ్లి జరుగుతుందని సంతోషంతో సంబరపడుతుంది. బావా ఇంకా ఎంతసేపు రావడానికి కాల్ చేస్తుంది పూజ రానాకి. నీ పని బాగుంది బంగారం, ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు అన్నాడు రానా. మరి నేను టెన్షన్ పడితే మీరు చూడలేరు కదా, అందుకే టెన్షన్స్ అన్ని వదిలేశాను నీకు నాన్నకి అంది. ఆ మాటకి రానా నవ్వుతాడు. అతని నవ్వు విని హ్యాపీగా, త్వరగా రా బావా, నీకోసం చీర కట్టుకున్నాను అంది. అబ్బా, అనవసరంగా నన్ను టెంప్ట్ చేయకు పూజ, ఫస్ట్ నైట్ కి ప్రాక్టీస్ అయిపోతుంది, తర్వాత నీ ఇష్టం అన్నాడు. ఏం పర్వాలేదు బావా, నేను అడ్జస్ట్ అవుతాను అంటూ కవ్విస్తుంది పూజ. వచ్చాక చెప్తాను నీ పని. నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు కదా, నా చేతిలో నీకుంటది చూడు ఇవాళ అంటాడు నవ్వుతూ రానా. అవునా, ఏం చేస్తావు బావా అని అడుగుతుంది అమ్మకంగా. పూజ అని పిలుస్తాడు ప్రేమగా రానా. చెప్పు బావా అంది అంతే ప్రేమగా. నువ్వు కాల్ కట్ చేయ ముందు అంటాడు సీరియస్ గా రానా. నవ్వుతూ త్వరగా రా బావా, మిస్ యూ అంటూ ఫోన్ పై కిస్ పెట్టి మరీ కవ్వించి
కాల్ కట్ చేస్తుంది పూజ. ఆఫీస్ వర్క్ చూసుకొని నైట్ 8 o'clock వెళ్తాడు పూజ దగ్గరికి. కార్ సౌండ్ వినగానే కిందికి వస్తుంది పూజ. పింక్ కలర్ ప్లెయిన్ శారీలో హెయిర్ ఓపెన్ పెట్టి చాలా అందంగా కనిపించింది. తనని చూస్తూనే లోపలికి వచ్చాడు రానా. ఏంటి ఆగలేకపోతున్నావా నన్ను చూడకుండా అంటాడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ రానా. అని అందంగా నవ్వుతుంది మెడ చుట్టూ చేతులు వేసి. అలాగే తనని చేతుల్లోకి లిఫ్ట్ చేసి పైకి తీసుకెళ్తాడు. అతని శరీరానికి ఆమె శరీరం పూర్తిగా అతుక్కున్నట్లుగా ఉంది. చుట్టూ చెయ్యి వేసి అతని మెడ వంపుల్లో ముఖం దాచుకుంది. హ్యాపీగా ఫీల్ అవుతూ పూజ. ఎందుకు ఇంత అందంగా రెడీ అయ్యు అని అడుగుతాడు. అతను కూర్చొని అతని పైన ఆమెని సెట్ చేసుకుంటూ రానా. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.